ఒకరోజు ఏలా లోయలో వేకువజాముననే సూర్యుడు అస్తమించాడు. ఫిలిష్తీయులు వారి సైనికుడు యోధుడు అయిన గొల్యాతును ఇశ్రాయేలీయుల ముందు ఉంచి ఇశ్రాయేలీయులను ఎగతాళి చేస్తున్నారు. వారు గొల్యాతుతో ముఖాముఖి యుద్ధానికి సవాలు చేస్తున్నారు. 9 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుగల గొల్యాతు కవచం ధరించి భారీ పొడవైన బల్లెంతో ఇశ్రాయేలీయుల ముందుకు వచ్చి ఎగతాళి చేస్తున్నాడు. నాతో పోరాటానికి ఒక వ్యక్తిని ఎన్నుకోండి. అతడు గెలిస్తే మేము మీ దేవుణ్ణి సేవిస్తాము, పూజిస్తాము. కానీ నేను గెలిస్తే మీరు మా సేవ చేస్తారు. 40 రోజుల పాటు ఇశ్రాయేలీయులు భయంతో భయాందోళనలకు గురయ్యారు. సవాలును స్వీకరించేంతటి ధైర్యమైన యోధుని కనుగొనలేకపోయారు. ఇంతలో దావీదు అనే బాలుడు గొర్రెల కాపరి తన సహోదరులకు ఆహారం ఇవ్వటం కొరకు యుద్ధభూమికి వచ్చాడు. అప్పుడు గొల్యాతు దేవుని యొక్క నామమును అవమానపరచటం, ఎగతాళి చేయటం దావీదు చెవికి వినపడింది. అప్పుడు అతని హృదయం కోపం మరియు విశ్వాసంతో మండింది. దేవుడే తనను రక్షిస్తాడు అని దావీదు తన మనసులో అనుకున్నాడు. వెంటనే రాజైన సౌలును కలుసుకొని ఆ గొల్యాతుతో పోరాడడానికి నేను వెళ్తాను అని అంటాడు. బాలుడి యొక్క ధైర్యాన్ని చూచి సంతోషించిన సౌలు అతని సామర్థ్యాన్ని అనుమానిస్తూ, నువ్వు యువకుడివి, గొల్యాతు తన యవ్వనం నుండి యోధుడు అని అంటాడు. అప్పుడు దావీదు, సింహం వంటి పంజా నుండి నన్ను విడిపించిన ప్రభువు ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి నన్ను విడిపిస్తాడు. పరిష్కారం కోసం తహతహలాడుతున్న సౌలు దావీదు గొల్యాతుతో పోరాడేందుకు అంగీకరించాడు. దావీదు రాజు యొక్క మోయలేని కవచాన్ని తిరస్కరించాడు. తన వాడుక అయిన ఒడిసెలను సిద్ధపరుచుకున్నాడు. పక్కనే వాగు నుండి 5 మృదువైన రాళ్లను ఎంచుకున్నాడు. గొల్యాతు దగ్గరకు దావీదు రాగానే పెద్ద పెద్ద నవ్వుతో, నువ్వు కర్రతో నా దగ్గరకు రావటానికి నేను కుక్కనా అని అంటాడు. అప్పుడు దావీదు స్థిరమైన స్వరంతో నిలబడి, నువ్వు ఖడ్గం, ఈటె, డాలుతో నా దగ్గరకు వచ్చావు, కానీ నీవు ధిక్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి అయిన యెహోవా నామమున నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ చిన్నపిల్లాడేమి చేస్తాడు అని గర్వం తలకెక్కిన సమయంలో ఆ తలపై గొల్యాతు నుదుటిపై దావీదు తన ఒడిసెలతో రాయిని గట్టిగా కొట్టాడు. అప్పుడు ఎవరూ ఊహించని రీతిగా ఆ దేవుణ్ణి అవమానించిన పొగరెత్తిన గర్వంతో నిండిన ఆ తల నేలపడింది. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఆనందోత్సవాలతో సంతోషించారు. అప్పుడు దావీదు అంటున్నాడు, యుద్ధం యెహోవాదే. దావీదు యొక్క విశ్వాసం మరియు ధైర్యం అధిగమించలేని అసమానతలను అధిగమించాయి. ఫిలిష్తీయులు భయంతో పారిపోయారు. ఆ రోజు నుండి దావీదు ఒక హీరో అయ్యాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మార్గంలో దావీదు తన జీవితమంతా నడిచి ఆ ఇశ్రాయేలు దేశానికే రాజయ్యాడు. మరియు దావీదు దేవునితోనే ఈయన నా హృదయానుసారుడు అని అనిపించుకున్నాడు. అదేవిధంగా నీవు కూడా క్రీస్తు యొక్క హృదయం ఎరిగి తెలుసుకొని జీవిస్తే మన జీవితంలో ఎదురైన ఎటువంటి అడ్డంకినైనా సమస్యనైనా దేవుని శక్తితో జయించగలం. అటువంటి శక్తిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.